హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు శోభ అండి. నేను 9 ఏళ్ల క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి బ్లౌజ్ డిజైనర్ శోభ అండి. నా ఛానల్‌లో వచ్చేసి పట్టు చీరలు గానీ, నేను చేసే టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్, పట్టు చీరలు మగ్గం కూడా నేస్తాము. దానికి సంబంధించిండేటివి వచ్చేసి మేము మా ఇంట్లో ఫంక్షన్లు కానీ, బయట మేము కోలాటం వేస్తామండి. అంటే దేవుని దగ్గర అట్లా కోలాటం వేసిన వీడియోస్ కానీ అన్నీ అప్లోడ్ పెట్టాము. కానీ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి యూట్యూబ్‌లో చూపించడం లేదు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. చాలా వరకు ట్రై చేశానండి. కానీ పూర్తి నాకు యూట్యూబ్‌లో ఒక అవగాహన అనేది లేక అది అర్థం అవ్వట్లేదు. 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత 3 నెలల క్రితం అనుకోకుండా ఫోన్ కొంచెం డ్యామేజ్ అయిపోయిందండి. నార్మల్ ఫోన్ తీసుకొని మేనేజ్ చేశాను. అలానే వేరే వాళ్ళ ఫోన్లలో చూస్తున్నాను. నా ఛానల్ ఏం బాగానే అనిపిస్తుంది. మధ్యలో ఏమైందో అర్థం కావట్లేదు. ఫోన్ తీసుకున్న తర్వాత అప్లోడ్ పెడదాం వీడియోస్ అని స్టోరేజ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అప్లోడ్ పెడదామని చూస్తే ఇప్పుడు నా ఛానల్ కనిపించడం లేదు. ఎందుకో ఏమిటో అది అర్థం అవ్వట్లేదు. దేవునికి సంబంధించినటివి అన్నీ పెట్టానండి. నా టైలరింగ్‌వి పనులు మానుకొని చిన్నవి ఏదో నాకు తెలిసిన దాంతోనే పెట్టానండి వీడియోస్. చాలా వరకు బాగా వచ్చాయి. సబ్స్క్రైబర్స్ చాలామంది సపోర్ట్ చేశారు. బాగా వచ్చాయి. అనుకోకుండా ఇది ఇలా ఛానలే కనపడుకోకుండా పోవడం నాకు అర్థం అవ్వట్లేదు. వీలున్నంత వరకు ఎవరైనా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారేమో అని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఫర్ యువర్ సపోర్ట్. అది నాకు పూర్తి తెలీదండి. తెలియని వాళ్ళు ఏదైనా చిన్న కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ వచ్చేసి రాధాకృష్ణ క్రియేషన్ అండి. ఈ ఛానల్లో ప్లీజ్ ఫర్ ది కామెంట్.